హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం సింపుల్గా 10 మినిట్స్లోనే రెడీ అయ్యే కోల్డ్ డిజర్ట్ని రెడీ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డిజర్ట్ని ఒకసారి మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. ఈ డిజర్ట్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు పాలని వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని కూడా వేసుకొని ఈ పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసి ఈ పాలని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్లో మనం 1/4 కప్పు వరకు వేడి పాలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే మనం 1.5 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉండలు లేకుండా మనం ఈ మిక్చర్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని మనం స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీటర్తో బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేని వాళ్ళు అమూల్ ఫ్రెష్ క్రీమ్నైనా తీసుకోవచ్చు. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత మనం ఈ విప్పింగ్ క్రీమ్లో ముందుగానే కలిపి పెట్టుకున్న కాఫీ మిల్క్ని కూడా వేసి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ విప్పింగ్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కాఫీ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఈ డిజర్ట్ని మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను రస్కులని యూస్ చేస్తున్నాను. రస్కులు అనేవి ప్రతి ఇంట్లో ఈజీగా ఉంటాయి. ఈ రస్కులని మనం ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలల్లో వేసి ఒకసారి డిప్ చేసి ఒక లేయర్ లాగా అమర్చుకోవాలి. ఒక లేయర్ లాగా అమర్చుకున్న తర్వాత ఇందులో మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్నాం కదా, ఆ విప్పింగ్ క్రీమ్ని కూడా ఒక లేయర్ లాగా అమర్చుకోవాలి. ఇప్పుడు మరో లేయర్ రస్కులను కూడా పాలల్లో డిప్ చేసి ఒక లేయర్ లాగా సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన పాలని కూడా మనం ఈ రస్కుల మీదే వేసేసుకుందాం. పాలని వేసుకున్న తర్వాత మిగిలిన విప్పింగ్ క్రీమ్ని కూడా ఈ రస్కుల మీద వేసుకొని ప్యాలెట్ నైఫ్తో స్మూత్గా చేసుకుందాం. ఎన్నో రకాల సింపుల్ మరియు ఈజీ డెజర్ట్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ చేసుకోవడం కోసం మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కాఫీ మిల్క్ మిక్చర్ని దీని మీద వేసుకొని ఒక టూత్ పిక్తో డిజైన్ లాగా చేసుకోండి. దీని మీద వాల్నట్స్ని కట్ చేసి వేసుకోండి. వాల్నట్స్ అనేవి టోటల్గా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసేయవచ్చు. గార్నిష్ చేసుకున్న తర్వాత మనం ఈ డెజర్ట్ని కంప్లీట్గా సెట్ అవ్వడానికి 4 నుంచి 5 గంటలు లేదా ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ డెజర్ట్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఓవర్ నైట్ తర్వాత నేను తీసి ఇక్కడ కట్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎంతో ఈజీగా సింపుల్గా ఉండిన ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.